ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పరకాల ప్రభాకర్ గారు ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లో రాసినటువంటి ఒక కథనం ముఖ్యంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పనిని పరకాల ప్రభాకర్ తన భుజాన్ని ఎత్తుకున్నారా అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే అంత కూలంకషంగా లెక్కల గణాంకాలతో సహా వివరించిన ప్రయత్నం. సో ఈ నేపథ్యంలో మొత్తం అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, ఫైన్. సార్, ఈ పరకాల ప్రభాకర్ రాసినటువంటి ది వైర్ కథనం చూశారు. ఇప్పటికే దీని మీద మీరు నిన్న కూడా మాట్లాడారు. అసలు ప్రధానంగా ఈ ది వైర్ లో వచ్చినటువంటి కథనం నేపథ్యంలో ప్రధానంగా మనం చర్చించాల్సింది, విశ్లేషించాల్సింది ముఖ్యంగా పార్టీ పరంగా కూడా ఏదైనా లోపం ఉందని నేను అనుకుంటున్నారా? బేసిక్ గా ప్రభుత్వం అంటే పార్టీ నాయకత్వంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకత్వం నుంచి ఒక పొలిటికల్ పార్టీ. కానీ ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీకి చాలా విలువ ఉంటుంది, అదే ప్రయారిటీ కూడా. ఇక్కడ మనం అనేక సందర్భాలు ఇప్పుడు ప్రస్తావించినట్టు పరకాల ప్రభాకర్ గారు ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్కడ కూడా తన ఇంటర్ప్రిటేషన్ కాకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అధికారిక అనౌన్స్మెంట్లే ప్రామాణికంగా డేటా చెప్పి కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించి ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి చేంజెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రస్తావించారు. చాలా డీటెయిల్ గా వెళ్ళారు. ఈరోజు ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత మీడియాలో చర్చలు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించవచ్చు, ఎందుకంటే వాళ్ళు బాధితులుగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా మాట్లాడతారు. కానీ అధికార పార్టీ వాళ్ళు మాట్లాడట్లేదు, ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు, ఏ పార్టీ స్పందించట్లేదు. అంటే ఒక తీవ్రమైన విమర్శ చేసినప్పుడు స్పందించలేదు అంటే పరకాల ప్రభాకర్ గారు చెప్పింది నిజమా అబద్ధమా అనే చర్చ కన్నా ఆ మాటకి విలువ సమాజంలో ఉంది లేదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదా, ఆన్సర్ చెప్పడానికి ఇష్టం లేదా అనే అనుమానం పెరుగుతా ఉంది. అంత గట్టి వాదన ఆయన తీసుకొచ్చాడు, ఒక పర్సన్ గా ఆయన తీసుకొచ్చాడు. నో డౌట్ ఒక రాజకీయ పార్టీ కన్నా ఇట్లాంటి పర్సనాలిటీస్ కున్న విలువ ఎక్కువ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనుకో, నువ్వు ఓడిపోయినావు కాబట్టి చెప్పు అంటారు, రాజకీయపరమైన ఆరోపణగానే తీసుకుంటారు, ఆరోపణలు వస్తాయి. కానీ లెక్కలే కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కే ప్రకాల ప్రభాకర్ గారు చెప్తే ఆయనకి ఒక అథెంటిక్ పర్సనాలిటీగా చూస్తారు. బట్ జగన్ గారు చెప్తే నువ్వు ఓడిపోయినావు కూడా అంటారు. ఆ మాట తప్ప మిగతా అంతా సమాచారమే. జగన్ గారు చెప్పిన రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు ఎట్లా పోల్ అయినా 17 లక్షలు అనేది ప్రభాకర్ గారు చెప్పిన అదే విలువ, జగన్ గారు చెప్పిన అదే విలువ. కాబట్టి వాళ్ళకి విలువ ఉంటుందన్న పేరుతో తప్పించుకోలేం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పైన చాలా తీవ్రమైన అనుమానాలు ప్రతిరోజు మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతకు ప్రభాకర్ గారు ఒక ఉదాహరణగా అనిపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న లోపాలకి పరకాల ప్రభాకర్ గారి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా మిగులుతుంది. నా పార్టీ చాలా సీరియస్ గా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన వెంటనే ఏం జరిగిందని పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న అనుమానం ఏమొస్తుంది, డే టైం యాక్టివ్గా ఉన్న టైంలో నిమిషానికి 1 ఓటు పడడం ఏంటి, ఎర్లీ మార్నింగ్ అలిసిపోయిన వాళ్ళు 3 ఓట్లు వేయడం ఏంటి, వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. ఒక చిన్న క్వశ్చన్. రెండోది మీరు గమనం పెట్టుకోవాల్సింది, ఇప్పుడు చాలా మంది చర్చల్లో రాలేదు, మనం మాట్లాడుతున్నాము. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల తర్వాత డోర్లు క్లోజ్ చేసేస్తారు. డోర్లు క్లోజ్ చేసేసిన తర్వాత లోపల ఎంతమంది ఉంటే అంతమందికి ఓటిస్తారు. 5 గంటల తర్వాత కొత్తగా రావడానికి లేదు. ఎగ్జాక్ట్లీ. లోపల 1000 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా వేయించాల్సిందే. అవును, ఎన్ని గంటలైనా వేయించాలి, ఎన్ని రోజులైనా వేయించాలి. ఇక్కడే నాకు కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, మనకు బేసిక్ గా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 10% ఉండి 11 నుంచి 12 వరకు తగ్గి మళ్ళీ పెరిగితే అర్థం చేసుకుంటాను. ఎందుకు అర్థం చేసుకుంటారంటే కొత్త వాళ్ళు వస్తా ఉంటారు, ఒక్కోసారి మంచి వాతావరణం వస్తారు, కొంత మళ్ళీ అర్థం వస్తారు. అప్ అండ్ డౌన్స్ స్కోప్ ఉంది. కానీ సాయంత్రం డే టైం ఎందుకంటే నా ఇష్టం, నేను 11 గంటలకు పోతా, మీరు 12 గంటలకు పోతారు. ఓకే. కానీ ఇక్కడ కీలక పాయింట్ చూడండి, 5 గంటలకు క్లోజ్ అయిన తర్వాత లోపల ఎంతమందికి ఎంత ఇస్తే 5 గంటల నుంచి ముగిసేంత వరకు ఒకే ఓటింగ్ ఉండాలి. ఎందుకంటే నువ్వు లోపల ఉండేవాడికే పర్మిట్ చేస్తావు, కొత్తవాడు రాడు. అవును. ఓకే. మరి అలాంటప్పుడు 5 నుంచి 8 వరకు
0% ఎంతో 0.8%. బిలో 5 8% నుంచి పోల్ 8 అవడం, 8 గంటల వరకు 0.8, 0.8 పోల్ అవడం ఏంటి? 8 to 11:45 8.16%, 11:45 to 2 o'clock 4.16%. 4%. ఎట్లా ఈ ఇన్బ్యాలెన్స్ ఏంటి? నీకు డే టైం ఇన్బ్యాలెన్స్ నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే అవును, వచ్చేవాడు exactly. ఉండొచ్చు, టైం ఇష్టం. కానీ వన్స్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఒకే పద్ధతి ఉండాలి. అవును, ఇది ఆ చాలా ఘోరంగా కన్సిస్టెన్సీ కనిపిస్తోంది ఉండాలి. నాకు. అవును, ఇది ఎందుకు లేదు? ఇది ఇంపార్టెంట్, నాకు ఇంతవరకు చర్చకు రాలేదు, కానీ ఇది చాలా వ్యాలిడ్. కానీ ఇంత అవునండి. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు కాబట్టి చాలా కీలకంగా అనిపిస్తుంది. ఏం జరిగిందని పక్కన పెడదాం, ఇది కనిపిస్తుంది గ్లేరింగ్ గా. లాస్ట్ 14 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది 5 లక్షల ఓట్లతోనే, 2 బిలో 2% ఓట్లతోనే. ఈ అవును. అబ్నార్మల్ గా జరిగిన ఓటింగ్ 4% పోల్ అయి ఉండదు. ఇవన్నీ చూసినప్పుడు, అనుమానాలు ఉన్నప్పుడు 3500 పోలింగ్ బూతుల్లో ఇది పరకాల ప్రభాకర్ గారు డేటా ఇచ్చారు. 40,000 పైచిలకు పోలింగ్ బూతుల్లో 3500 బూతులు. నేనంటుంది ఇక్కడ ఎక్కడో మాల్ ప్రాక్టీస్ జరిగిందా, ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకోటి జరిగిందా, అలిగేషన్స్ మనం చేయలేం, ఎందుకంటే మన దగ్గర ఆధారాలు లేవు. బట్ అనుమానించడానికి పాయింట్ అయితే కనపడతా ఉంది, అనుమానం కనపడతా ఉంది, ఆధారం లేదు. పక్కా అనుమానం కనిపిస్తోంది, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే అనుమానం కలుగుతోంది, ఆధారాలు లేవు. కాబట్టి అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది. సరే, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో ఏమి చేసింది? ఈ 20 నెలల్లో టీవీల ముందు జగన్ గారు డే 1 ఓడిపోయిన వెంటనే ఆయన ఈ అనుమానం వ్యక్తం చేశాడు. ఇన్ని అక్కా చెల్లెళ్ళ ఓట్లు ఎమోషనల్ గా నిజంగా ఒక అనుమానం వ్యక్తం చేశాడు, ఇదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ జరిగింది, దీని వెనకాల ఢిల్లీ పెద్దలు ఉన్నారు, మేము ఆధారాలు లేవు అని మాట్లాడినాడు. ఆ రోజుకి ఆధారాలు లేదు, ఒప్పుకుంటాను. కానీ ఆ రోజు నుంచి మీరు ఆ ఎన్నికల ఫలితాలపైన ఇది ఈవీఎంల ప్రభుత్వం అని, ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని మాట్లాడుతున్నారు కదా. కానీ దానికోసం మీరు చేసిన కాంక్రీట్ ప్రయత్నం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అదే సార్, ఇక్కడ పరకాల ప్రభాకర్ లాంటి ఒక వ్యక్తి, తను ఒక వ్యక్తిగా ఇంత డేటాని, అది కూడా ఈసీఐ అధికారికంగా ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి ఆయన ఈ వివరాలు చెప్పారు. అటువంటిప్పుడు ఒక పార్టీలో అంతమంది మేధావులు ఉన్నారు ఆయన చుట్టూ, వైఎస్ జగన్ గారి చుట్టూ. మరి అంతమంది మేధావులు ఉండి కూడా ఇలాంటి విశ్లేషణ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇంకా తమాషా ఏంటంటే, నిన్నటి వరకు ఈవీఎం ట్యాంపరింగ్ చుట్టిన వైసీపీ ఎంతసేపు అయినా ఈవీఎం ట్యాంపరింగ్ అంటా ఉంది. దానికి వాళ్ళు చెప్పేది ఏంది? ఆడ ఎమ్మెల్యే ధర్మవరం ఏదో ఒక పోలింగ్ బూత్ లో 1 ఓటు రావడం ఏంది, 2 ఓట్లు రావడం ఏంది, ఇట్లాంటి డైలాగులే వాడుతున్నారు. అవును, ఇది ఈవీ ప్యాడ్లు 40 రోజులు ఉండాల్సింది 20 రోజులు ఎందుకు దాన్ని డిస్మాలిన్ చేసేసినారు, ఇది అడుగుతున్నారు. ఇది ఆరోపణకి అర్థం ఉంది, కానీ ఎవరు దీన్ని విశ్వసించరు. సరే, మీకు ఓటు రాలేదు అనుకుంటారు, 1 ఓటు అజెట్ వచ్చిందబ్బా అనుకుంటారు. కానీ అంతమించిన ఆధారం వైసీపీ సేకరించాల. పరకాల ప్రభాకర్ ఏమైనా లోతుల్లోకి వెళ్ళినాడా? ఎలక్షన్ కమిషనర్ డేటాని పర్ఫెక్ట్ గా ఇది ఎట్లా జరిగిందని విశ్లేషణ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఆ పని చేయలేకపోయింది? పైపించి మీరు అనుమానిస్తున్నారు. పరకాల ప్రభాకర్ గారు స్టడీ చేశారు, ఆయన ఒక విశ్లేషకుడుగా, ఒక పౌరుడిగా బాధ్యత. మీ బాధ్యతలు ఒక రకంగా మీరు నమ్మేట్టుగా అంటే, ఇది ఈవీఎంల ద్వారా ప్రభుత్వం మేము ఓడిపోయినామని మీరు నమ్మేట్టుగా ఉంటే డే 1 నుంచి ఆ పనిలో మీరు ఉండాలి. ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ తప్పులు జరిగిందని. ఏడున్నారు? అసలు లేరు. రెండో అంశం, ఇప్పుడు 3500 పోలింగ్ బూతుల్లో ఈ అబ్నార్మల్ పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఈ 3500 పోలింగ్ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? అసలు ఉన్నారా, లేరా, లేదు ఉంటే అభ్యంతరం చెప్పినారా? ఎక్కడ మనకు కనపడదు. నిజంగా వీళ్ళు చెప్పినట్టు రాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల వరకు నిజంగా ఆ సమయంలో పోలింగ్ జరిగిందా లేదా అనేది వైసీపీ ఏజెంట్లు చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి జరిగింది అనుకుందాం, ముగ్గురెట్టేసారు అనేది ఒక మౌలికమైన ప్రశ్న కదా. నిమిషానికి ముగ్గురు అంటే మీరు ఎట్లా లో చేసినారు? వేసారా ఒక అనుమానం, వేయలేదా ఒక అనుమానం. అంటే నేను అంటుంది, ఎక్కడ 3500 పోలింగ్ బూతులు ఏదైతే పరకాల ప్రభాకర్ గారు రైజ్ చేశాడో పాయింట్స్, వాటికి సంబంధించిన ఒక పోలింగ్ బూత్ లో గురించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ కంప్లైంట్ చేసినట్టు మనకు కనపడదు. నిజానికి ఇప్పుడు పరకాల ప్రభాకర్ చెప్పిన ఆధారం తీసుకుని లీగల్ ఫైట్ కూడా వెళ్ళొచ్చు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం సింపుల్ గా ప్రభుత్వం మీద ఇది ఈవీఎంల ప్రభుత్వం, ఈవీఎంల ద్వారా గెలిచి కూర్చున్నారు అంటే అప్పుడు మీరు గెలిచింది ఈవీఎంల అని వాళ్ళు అంటారు. అడిగి అయిపోయింది ఆన్సర్. అంతే కదా, చర్చే లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రొఫెషనలిజం లేదు. రెండోది, ఈ పైన స్టడీ చేయకపోవడం వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా పనిచేసినాడు, ఓకే. బట్ మీరు ఓడిపోవడానికి కారణం ఈవీఎంలు అని మీరు నమ్ముతున్నారు, మాకు ఆధారాలు లేవు, మీకు లేదు, మాకు లేదు, మీరు నమ్ముతున్నారు. నమ్మినప్పుడు దానికోసం మీరు చేసిన స్టడీ ఏంటి? ఎక్కడైనా స్టడీ చేసినారా?
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు కనపడట్లేదు. మీకు యా 14 నుంచి 19 మీకు 19 రిజల్ట్స్ చూడండి. ఈవీఎంల పైన చంద్రబాబు గారు అభ్యంతరం చెప్పినారు మీకు గుర్తుంటే. అవును గుర్తుందండి. చెప్పినప్పుడు నేను తెలుగుదేశాన్ని అభినందిస్తున్నా ఆ విషయంలో. అభ్యంతరం చెప్పినందుకు కాదు. వాళ్ళు చివరకు ఎలక్షన్ కమిషన్ వచ్చి ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యం కాదని సవాల్ చేసేంత వరకు నడిపినారు వ్యవహారాన్ని. ఓకే అవును. ఒక బహుశా హరికృష్ణ గారు ఎవరో సంథింగ్ తెలుగుదేశం పార్టీ టెక్నికల్ అడ్వైజర్ ఎవరో ఉండేవారు. ఆయన ట్యాంపరింగ్ చేయొచ్చని కొంత టీవీలో ముందు కూర్చొని మాట్లాడడం, ఇంజనీర్ కావడం చేయడం వల్ల ఏడ ప్రజలు నమ్ముతారని ఎలక్షన్ కమిషన్ వచ్చి చూపించింది డెమో చేయడానికి వీల్లేదని. కానీ మీరు ట్యాంపరింగ్ ద్వారానే జరిపిందని ఆరోపించిన మీరు ఒక్క డిఫెన్స్ లోనే ఎలక్షన్ కమిషన్ నెట్టినారా? నెట్టలేదు. లేదు. ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఈ 3500 బూతులు ఏమైనా ఏజెంట్లు వెళ్ళిపోయినారా ముందే అనే అనుమానం కూడా వస్తుంది. వెళ్ళిపోయినారంటే మీ ఏజెంట్లు అంత బలహీనంగా పెట్టుకున్నారా? ఏదైనప్పటికీ కూడా ఎపిసోడ్ నుంచి వైసీపీ నేర్చుకోవాలి. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఒక పరిశోధనప్పుడు కూలంకుషంగా వెళ్ళాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పట్టుకున్నాడంటే దాని చుట్టూ నడుపుతాడు. ఎవరు అన్నారు ఆయన రేపు ప్రెస్ మీట్ పెట్టేట్టుకంటే ముందు రోజంతా చదువుకుంటాడంట. మామూలుగా ఎవరు అట్లా ఉండరు. అడ్వైజర్ చెప్పేస్తాడు, నోట్ రాసేయమంటారు, చదివేసి వెళ్ళిపోతారు. ఈయన అట్లున్నాడు, ఆయనే స్టూడెంట్ లాగా చదువుకుంటాడు. ఒక పట్టుకుంటే వదలడు జగన్. కానీ ఎందుకో ఈ విషయంలో అంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొఫెషనలిజం లేనటువంటి తత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ దీని నుంచి గుణపాఠం నేర్చుకొని పరకాల ప్రభాకర్ ఎపిసోడ్ ద్వారా మీరు ఏదైనా ఒక పాయింట్ ఇట్టాటి దీంతో ఏది అయిపోతుందని కాదు, కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నంలో మాత్రం వైసీపీ ఖచ్చితంగా లోపంగానే ఉందే చెప్పాలి. అయితే ఓవరాల్ గా ఈ ఇష్యూలో వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి వర్గం ఎవరైతే ప్రధాన కీలకమైన పదవులు కావచ్చు, కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల లోపం కూడా కావచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి బాసు. అవును. ఇంకా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక కెమెరామెన్ ఉంటారు, ఒక టెక్నీషియన్ ఉంటాడు, అవన్నీ మాకు కనపడదు. పొరపాటు జరిగితే మాకు రెహమాన్ గారే కనిపిస్తారు, నాకు కనపడేది మీరు. కాబట్టి కిందో అలాగే కాబట్టి మాకు జగన్ విమర్శిస్తాం తప్ప జగన్ చుట్టూ ఉన్నది మాకేం పని, మనకేం కానీ ఆయన ఏమైనా చెప్తే నేను సమ్ ఎక్స్ కి అప్పగిచ్చాను ఆయన చేయలేదంటే ఆయన బాగలేదంట. ఎవరు ఎక్కువ మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు మా ఇష్టం అంటారు, మనం కూడా ఏమంటాం మీరు తిట్టుకోవాలి మీరు పెట్టుకోండి అంటాం. కాబట్టి ఎవరు ఆయనకు అప్పగిచ్చాడా లేదా, చేశారా లేదా, పెట్టుకునేది ఆయనే కదా, మనం కాదు కదా. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు తప్ప, సిస్టమ్ తప్ప, ఏం తప్పైనా అల్టిమేట్ గా జగన్ గారే కదా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆయన ఏ సిస్టమ్ పెట్టుకున్నాడో ఏమో ఆయనే దూర్చుకోవాలి. అయితే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టే 3500 బూత్లో ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ పోలింగ్ జరిగిందని చెప్పి ఆయన చెప్పారు కదా. ఈ 3500 బూత్లు ఏ బూత్లు ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయనేది కనీసం ఇప్పటికైనా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ నియోజకవర్గాల్లో ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిందనేది ఒక క్లారిటీ వస్తుంది. సింపుల్ గా ఇప్పుడు ధర్మవరం, తిరుపతి, విజయవాడ ఆయన 3500 ఇది ఉన్నింది అనుకోండి ఈ నియోజకవర్గాలు. తిరుపతిలో పలానా ఎన్జిఓ కాలనీ పోలింగ్ బూత్ లో కనపడింది అనుకోండి. ఎన్జిఓ పోలింగ్ బూత్ లో ఏజెంట్ చెప్పేస్తారు కదా సమాచారం. అవును అంతే కదా. నిజానికి 2 గంటల వరకు ఎన్జిఓ కాలనీ తిరుపతి పోలింగ్ బూత్ లో 80% జరిగిందా లేదా, 2 గంటల వరకు జరిగిందని ఎలక్షన్ కమిషన్ లిస్ట్ లో ఉన్నింది అనుకోండి. ఆయన 5 గంటలకే సంతకం పెట్టేసి వచ్చేస్తున్నాడు అనుకోండి, కనపడిపోతుంది లోపం. ఒకవేళ మీ ఏజెంటే పోకుండా ఎగ్గొట్టేస్తున్నాడు అనుకో, అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎలాంటి ఏజెంట్ పెట్టుకున్నాం అని. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా అంతకు మించి పరకాల ప్రభాకర్ గారు పోలేరు, వైసీపీ పోగలదు. ఇప్పుడు ఆ 3500 పోలింగ్ బూతుల్ని నియోజకవర్గాలుగా విడగొట్టి, నేను చెప్పాను తిరుపతి ఎన్జిఓ కాలనీ, ధర్మవరం సమ్ ఎక్స్ పోలింగ్ స్టేషన్, ధర్మవరంలో రాత్రి 2 గంటలకు పలానా ఎక్స్ వార్డ్ లో 80 రాత్రి 2 వరకు ఎలక్షన్ జరిగింది, ఇంత పర్సెంటేజ్ అని అనౌన్స్ చేసి లెక్క ఉంది అనుకోండి. ఆ పోలింగ్ ఏజెంట్ సంతకం పెట్టినప్పుడు ఆయన తెలుసుగా, ఆయన చెప్పేస్తాడుగా. మీరు లోపమ అసలు ఆడు ఉన్నాడు జరగకుండానే ఈ లెక్క ఇచ్చిస్తారా? ఖచ్చితంగా 3500 పోలింగ్ బూత్ లో కేస్ స్టడీ కానీ చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద పనే ఉంది. 3500 పోలింగ్ బూతుల్లో మీ పార్టీకి అప్పగిస్తే చేయొచ్చు. చేశారనుకోండి ఎలక్షన్ కమిషన్ ప్రతి దానికి సమాధానాలు చెప్పాల్సినంత డిఫెన్స్ లో పడిపోతుంది. అవును సరే. పరకాల ప్రభాకర్ గారు చెప్పిన తర్వాత కూడా ఈ పని వైసీపీలో చేయలేదంటే వాళ్ళకి అంత ఓపిక లేనట్టుగా అనుభవించాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ చూద్దాం. అయితే ఇక బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత నిన్న చంద్రబాబుని కలిశారు. ముఖ్యంగా దీని అంతటికి కారణం ఏదైతే ఆరోగ్యశ్రీకి రీప్లేస్మెంట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారో సంజీవిని పేరుతోటి, దీన్ని ఆ ఫౌండేషన్ కి కట్టబెట్టాలనేది ప్రయత్నంగా తెలుస్తోంది. అసలు దీన్ని మనం ఎలా అనుకోవాలి? ఆరోగ్యశ్రీకి నిజంగా అది రీప్లేస్మెంట్ అవుతుందంటారా? ఆరోగ్యశ్రీ
బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒక అంశం, బిల్ గేట్స్ ద్వారా జరుగుతున్న చర్చ రెండో అంశం. ఎస్ ఫస్ట్ రెండు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆరోగ్యశ్రీని ఆయన ఆషామాషిగా ఎన్నికల హామీగా చేసేది కాదు. చాలా మంది ఆరోగ్యశ్రీని లేదా ఫీజు రియంబర్స్మెంట్ ని ఓట్ల కోసంగా చూస్తారు. నో, ఎందుకంటే అవును. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో అంతప్పటికే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన రైతుల ఆత్మహత్యల మీద జైతి ఘోష్ కమిషన్ వేశారు. జైతి ఘోష్ కమిషన్, ఆయన పైన ఎకనామిక్ ఎక్స్పర్ట్, ఆమె ప్రొఫెసర్. జైతి ఘోష్ కమిషన్ ఏం చెప్పిందంటే, అనూహ్యంగా ఎవరైనా ఏం ఆశిస్తారు, గిట్టుబాటు ధర, రైతుల ఆత్మహత్యలకు కారణం. కానీ అవి ఆమె చెప్పింది దాని అవన్నీ రైతుల సంక్షోభం, రైతాంగ సంక్షోభం పరిష్కారమైనా కూడా ఆత్మహత్యలు ఆగవు. ఎందుకంటే సౌత్ ఇండియాలో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్యం అనేది కార్పొరేటీకరణ అయింది. ఒక్కసారి విద్యా సంస్థలో చేర్చాలన్నా, ఒకసారి పోవాలంటే లక్షల రూపాయలు అయిపోతా ఉంది. కాబట్టి గిట్టుబాటు ధర కల్పిస్తే కుదరదు. కాబట్టి విద్యా వైద్యం అనేది ప్రజల నుంచి రిలీఫ్ అయిపోతే ఆత్మహత్యలు ఆగవు అని రిపోర్ట్ ఇచ్చింది. దాని స్ఫూర్తిగానే రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చాడు. నెంబర్ 1. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒక వాతావరణం కొనసాగుతోంది. ఈ ఆరోగ్యశ్రీ అనేది అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నెలకు 300 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలి, ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్. ఇది తలకు మించిన భారంగా ప్రభుత్వం భావిస్తుంది. గుడ్. దీని నుంచి ఉపశమనం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉంది. కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్రాలు బెటర్ అని తెలంగాణ కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ఒకటి అంటున్నారు. ఇప్పుడు మధ్యలో సంజీవన్ అనే పేరు వచ్చింది, పేరేది పెడతారో తెలియదు కానీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది కొత్తగా చేయబోతున్నారు. అంటే ఆరోగ్యశ్రీ స్థానంలో మీరు పేర్లు ఏదైనా మార్చుకోండి, సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి. మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఇస్తారా, ఆరోగ్యశ్రీ ఇస్తారా, కేంద్ర ప్రభుత్వ సురక్ష ఇస్తారా, ఏదైనా మీరు పేర్లు మార్చుకోండి, ఏమైనా చేసుకోండి, సిస్టమ్ మార్చుకోండి. అల్టిమేట్ గా సగటు సాధారణ ప్రజలకు వైద్యం ఉచితంగా అందాలి. ఇంతకు మించిన లాజిక్ ఏం లేదు. కానీ ఎట్లా చేస్తారు? దీనికి గత ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టుకునింది, ఆరోగ్యశ్రీని కొనసాగించడం, మెడికల్ కాలేజీలు జిల్లా కోటి చేయడం ద్వారా మెడికల్ కాలేజీల్లో అనుబంధ టెరిటోరియల్ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి పేదలందరూ ఆ హాస్పిటల్కి వెళ్తే కొంత తగ్గుతుందని చెప్పింది. మీరు దాంట్లో ఏమో ప్రైవేటీకరణ అంటున్నారు, పీపీఏ పద్ధతితో చేస్తారన్నారు. అది ఇంకా ఏమి కొలికి రావట్లా. దానితో ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో వాటా ఎవరు? మేజర్ అదే కదా. ఆరోగ్యశ్రీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది బడ్జెట్ నుంచి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. బిల్ గేట్స్ ఎంత పెడతాడు? సాధ్యమా? ఎందుకు పెడతాడు? ఆయనకి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఈ ఏమంటారు దాన్ని, పారిశ్రామిక కాంట్రిబ్యూషన్ నుంచి ఆయన ప్రపంచంలో చాలా ప్రయోగాలు చేసినాడు. అట్లాంటి ప్రయోగాలు చేసే క్రమంలో ఎంత ఇస్తాడు? ఆయన ఇస్తే ఎవరైనా సరే ఉచితంగా అయితే ఏం చేయడు. దాని చుట్టూ ఏదో వ్యాపార స్వభావాలు రకరకాలు ఉంటాయి. బట్ ఏంటి వాళ్ళకేంటి మనకేంటి? ఇది అధికారికంగా ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. దాని చుట్టూ చర్చ జరుగుతుంది కాబట్టి ఇది జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ చర్చ కన్నా బిల్ గేట్స్ తో ప్రభుత్వం వేరే చర్చ నడుస్తుంది. ఎందుకు కొంచెం బిల్ గేట్స్ లాంటి పర్సనాలిటీ వచ్చిన వివాదం అవుతుందంటే, బిల్ గేట్స్ వచ్చాడు, ఈ ప్రాజెక్ట్ ఆయనతో టేకప్ చేయబోతున్నాము, ఇది ఈ రాష్ట్రానికి లాభం అని ఉంటే మంచి చెడ్డ చర్చ జరిగి ఉండేది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదిగా చర్చ. బిల్ గేట్సే వచ్చినాడు, ఇది ఎక్కువైపోయింది. బిల్ గేట్స్ ఒక ఇమేజ్ ఉంది కదా ప్రపంచంలో, ఒక పర్సనాలిటీ. దాని చుట్టూ నిన్న ఒక డిబేట్ లో ఎవరో చెప్తున్నారు, ఒకప్పుడు 5-6 నిమిషాల సమయం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసే రోజు నుంచి ఆ బిల్ గేట్సే చంద్రబాబు దగ్గర వచ్చి 6 గంటలు కేటాయించాడు. ఇది మనం సాధించిన విజయం. గుడ్. చంద్రబాబు గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవం, ఆయనకు ఒక సీనియర్ పొలిటీషియన్ ఉంటుంది, దానికి మనకు అభ్యంతరం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి గౌరవం ఇస్తే మనకు సంతోషమే. అదే ఇప్పుడు చెప్పాల్సిందే అంటున్నాను. అది కాదు కదా వచ్చారు అయితే ఏంటంటే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ప్రపంచంలోనా మనకు సంతోషమే. ఈ రాష్ట్ర పౌరులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన ప్రపంచంలో గొప్ప పేరు వస్తే మనకు గొప్ప, గుడ్, దాని వరకు అప్రిషియేటబుల్. ఇప్పుడు అదే చర్చగా మార్చేయద్దండి. అంటే బిల్ గేట్స్ రావడం ద్వారా మేము ఈ ఒప్పందం చేసుకోబోతున్నాం, దీనివల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం, లాభం ఎంత, దీనివల్ల మన ఖర్చు ఎంత, గతంలో జరిగింది, ఈ లెక్క ప్రభుత్వం చెప్పట్లేదు. అందువల్ల రకరకాల అనుమానాలు, 7 అనుమానాలు వాడు, ఆయన గత చరిత్ర ఏంది, ఈయన చరిత్ర ఏంది, దానివల్ల లాభం ఏంది, నష్టం ఏంది, ఈ చర్చ ఎక్కువ ఎందుకు నడుస్తుంది, మీరు ఏం చేయబోతారో చెప్పరు. లేకపోతే లాభం అంటే ఎట్టంటే విశ్వవ్యాప్త లాభం చెప్తారు. బిల్ గేట్స్ అంటే ఏమనుకుంటున్నారు, ఇది ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్తాం? ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే 1000 ఉద్యోగాలు వస్తాయి, ఒక కంపెనీ వస్తుందని చెప్తే ఏమైనా మనం ఆన్సర్ చేస్తాం. బిల్ గేట్స్ లాంటి వాడు ఇంకా మనకి దానికి ఏం ఆన్సర్ ఉంది? కాబట్టి ఈ ఉపరితల విన్యాసాలు ఎక్కువ జరగడం వల్ల వివాదం అవుతుంది. కాబట్టి బిల్ గేట్స్ చుట్టూ ఉపరితల విన్యాసాల కన్నా
వారితో ఏ ఒప్పందం చేసుకోబోతారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చే మంచి చెడ్డలేసి ఉంటే ఎంత మంచి జరిగినా వెల్కమ్ చేస్తాం. అలా కాకుండా ఈ ఉపరితన విన్యాసాలకి ఇమేజ్ చుట్టూనే రాజకీయాలు చేస్తాం అంటే అది మీకు బూమ్రాంగ్ అవుతుంది. అదే ఇదే బిల్గౌట్ ఫౌండేషన్ మీద గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. ముఖ్యంగా యుట్రస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఏదైతే ప్యాత్ కంపెనీ చేపట్టిందో అది బిల్గేట్స్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ ట్రయల్స్ కి ముందుకు వచ్చింది. ఆ ట్రయల్స్ అనేది మైనర్ గర్ల్స్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి మైనర్ గర్ల్స్ మీద పేరెంట్స్ కన్సెంట్ లేకుండా చేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ అప్పట్లో. అటువంటి ఫౌండేషన్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళతో టైఅప్ అవడం అంటే ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు వీళ్ళు వినిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదేం చేయబోతారో తెలియదు, చెప్పరు. యా. ఇప్పుడు బిల్ గేట్స్ చెప్పబోలే ఏంటంటే ఈ ఈ కోణంలో అవుతారు జనం. బట్ వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి అని అంటారు. కాబట్టి బేసిక్ గా మీరు అన్నట్టు ఆ చర్చ అప్పుడు జరిగింది, ఆ సంఘటనలు జరిగినాయి. దానికి ఎవరు బాధ్యులు ఏంటనేది నిర్ధారణ చేసి తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి చేయాలి. బట్ అవును. ఆ ఆరోపణలు ఉంది కాబట్టి బిల్ గేట్స్ వద్దు అని మనం అనలేం కానీ, బట్ ఆరోపణలను ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. బట్ అన్నిటికన్నా మించి ఏమి చేయబోతారనే విషయం క్లారిటీ ఇవ్వాలి. ఏమీ చేయలేదంటే రహస్యం అనే చర్చ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఆరోపణలన్నీ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి, ఆ ఇమేజ్ తో పాటు ఈ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి అందువల్ల చెప్పట్లేదేమో అని అంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అవును. గతంలో వారికున్న ఇమేజ్ చూసుకోవాలి. ఆయన నిజంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడు, చేయగలడు, ఏం ఆశించి చేస్తారు, మనం ఏమి ఇస్తాము, ఏమి తీసుకుంటాము, ఎంత లాభం అనే దానిపైన ఎక్కువ చర్చ జరిపితే ఈ విమర్శలు తావు. రైట్ సార్. అలా అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.